కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామన్న గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పింది అని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం పుదుచ్చేరి పాలనలో జోక్యం చేసుకుంటోందని, ఎన్నికైన ముఖ్యమంత్రి రంగస్వామిని కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా మార్చేశారు అని ప్రచారంలో ఆరోపించారు. గత 5 ఏళ్లలో అనేక రేషన్ షాపులు మూతపడ్డాయని, దీనివల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని విమర్శించారు. తాము వచ్చిన తర్వాతే నిధులు సులభంగా వస్తున్నాయని ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారం చేశారు. డిఎంకే, కాంగ్రెస్ పార్టీలు కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, సామాన్య ప్రజల గురించి వారికి పట్టింపు లేదు అని కౌంటర్లు ఇస్తున్నారు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి రెండు పుదుచ్చేరి ప్రజలను దశాబ్దాలుగా మోసం చేస్తున్నాయని, మార్పు కావాలి అంటే తమకే ఓటు వెయ్యాలి అని నటుడు విజయ్ పార్టీ ప్రచారం చేసింది. ఇక పుదుచ్చేరిలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్లుగా ప్రత్యేక రాష్ట్ర హోదా, రంగస్వామి చరిష్మా, నటుడు విజయ్ పార్టీ, టీబీకే ఎంట్రీ, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి, తమిళనాడు రాజకీయ ప్రభావం స్పష్టంగా ఉంటుందంటున్నారు. సీఎం రంగస్వామికి ప్రజలు ముఖ్యమంత్రిగా పేరుండటం అతిపెద్ద బలం అంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పుదుచ్చేరికి అభివృద్ధి నిధులు చాలా ఈజీగా వస్తాయనే నమ్మకం ఓటర్లలో ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాలు క్షేత్రస్థాయిలో మహిళా ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ను కేంద్రంలోని బీజేపీ నెరవేర్చలేదు అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మైనస్గా మారుతున్నాయి. పరిపాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం ఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి అధికారాలు తగ్గుతున్నాయి అనే భావన అందరిలోనూ కనిపిస్తోంది. అటు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం బలంగా ఉండటం, ఆ ప్రభావం పుదుచ్చేరి సరిహద్దు నియోజకవర్గాలపై ఉండటం ఇండియా కూటమికి ప్లస్ పాయింట్గా మారుతోంది. నారాయణస్వామి వంటి సీనియర్ నేతలు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండటం, బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించకపోవడం మైనస్ అంటున్నారు. నటుడు విజయ్కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ యువ ఓటర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీరు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఏఐఎన్ఆర్జీ వ్యవస్థాపకుడు ఎన్ రంగస్వామి తన కంచుకోటైన తట్టంచవాడి, మంగళం 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విపి రామలింగం రాజ్భవన్ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం మన్నాడిపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు సీఎం రంగస్వామిపై తట్టంచవాడిలో మాజీ ముఖ్యమంత్రి వైతిలింగం పోటీకి దిగడం కీలకంగా మారింది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఈసారి స్వతంత్రంగా 28 స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రధాన కూటములైన ఎన్డీఏ, ఇండియా కూటమి ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటాపోటీగా హామీలు ఇచ్చేశాయి. పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడానికి కేంద్రంతో కలిసి కృషి చేస్తామని ప్రధాన హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు 2,000 నుంచి 3,000కు ఆర్థిక సహాయం పెంపు, ప్రభుత్వ పాఠశాలలలో చదివే 9వ తరగతి ఆపై కాలేజీ విద్యార్థుల వరకు అందరికీ ఉచితంగా ల్యాప్టాప్లు లేదా ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. అటు రైతు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉన్న పాత రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. అలాగే 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు 2,500 రూపాయల చొప్పున భృతి, మల్టీ స్పెషాలిటీ క్లినిక్ల ఏర్పాటు, ఇటువంటి హామీలన్నీ ఇచ్చారు. పుదుచ్చేరిలో యానాం ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ఆనుకుని ఉండటంతో అక్కడ తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తరహా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని 2 కూటములు ప్రత్యేకంగా హామీలు ఇచ్చాయి.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9వ తారీఖున జరగబోతున్నాయి. అక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 30 ఉన్నాయి. 9,44,211 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పుదుచ్చేరి వ్యాప్తంగా మొత్తం 1099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. వీటిలో 610 పట్టణ ప్రాంతాల్లో, 489 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.